నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా హనుమంతుల వారిని తమలపాకులతో ఎందుకు అర్చించాలో, స్వామివారికి వడమాలను సమర్పిస్తే స్వామి అనుగ్రహాన్ని పొందటానికి గల కారణం ఏంటో పరిశీలిద్దాం. హనుమంతుల వారి అనుగ్రహం సులభంగా పొందాలంటే స్వామివారికి తమలపాకులతో ఆకు పూజ చేయించటం, వడమాల స్వామివారికి సమర్పించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. దీనికి కారణం ఏంటంటే, హనుమంతుల వారు అశోకవనంలో సీతమ్మ వారిని దర్శించి తిరిగి శ్రీరాముల వారి చెంతకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా స్వామివారిని చెట్ల ఆకులు, తీగలు, నాగవల్లి అంటే తమలపాకులతో అలంకరించారు. ఆ శుభ సమయంలో వానరులందరూ కూడా స్వామివారిని తమలపాకులతో అలంకరించారు కాబట్టి హనుమంతుల వారికి తమలపాకులంటే ఎంతో ప్రీతిపాత్రమని పురాణాల్లో వివరించారు. అలాగే స్వామివారు వీరస్వభావుడు. ఆయనలో ఉన్నటువంటి వీరత్వాన్ని, ఉగ్రత్వాన్ని తగ్గించి ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలంటే ఆయనలో ఉన్నటువంటి ఉష్ణ తీవ్రతను తగ్గించాలి. అందుకే ఆయన్ని తమలపాకులతో పూజించినట్లయితే ఆయనలో ఉన్నటువంటి ఉగ్రత్వము, వీరత్వము తగ్గి శాంత రూపంలో మనకు దర్శనమిచ్చి మనందరినీ అనుగ్రహిస్తాడు. అందుకే హనుమంతుల వారిని తమలపాకులతో పూజిస్తే ఆయన అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే హనుమంతుల వారు రుద్రాంశ స్వరూపుడు. కారణ శరీర స్వరూపంగా ఆయన శివాంశతో ఆవిర్భవించాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ ఉగ్రత్వాన్ని తగ్గింపజేయటానికి, రాక్షసులకు ఉగ్ర రూపంలో దర్శనమిచ్చినప్పటికీ ఆయనలో ఉన్నటువంటి క్రోధతత్వాన్ని తగ్గింపజేసి మనకు శాంత రూపంలో స్వామివారు సాక్షాత్కరించడం కోసం ఆయన్ని తమలపాకులతో ఆరాధించాలి. ఇలా చేస్తే స్వామి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే మంగళవారం రోజు హనుమంతుల వారు చూడామణిని శ్రీరామచంద్రమూర్తికి ఇచ్చిన రోజు కాబట్టి హనుమంతుల వారికి మంగళవారం అంటే ఎంతో ప్రీతిపాత్రం. ఆ రోజు స్వామివారిని సింధూరంతో పూజిస్తూ తమలపాకులతో అర్చన చేసినట్లయితే మనలో ధైర్య సాహసాలను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే హనుమంతుల వారు కూడా గంగ సింధూరము, నువ్వుల నూనె కలిపి శరీరానికి రాసుకుంటారు. అందువల్ల మనం కూడా నువ్వుల నూనెలో కొద్దిగా గంగ సింధూరం కలిపి స్వామివారికి అలంకరించి తమలపాకులతో స్వామిని అర్చన చేసినట్లయితే ఆయనలో ఉన్నటువంటి క్రోధస్వరూపము, ఉగ్రత్వము, వీరత్వము తగ్గి శాంత రూపంలో మనందరికీ దర్శనమిస్తాడు. అలాగే హనుమంతుల వారు వడమాలను సమర్పిస్తే కూడా ఎంతో సంతోషిస్తాడు. దానికి కారణం ఏంటంటే, శనీశ్వర్ల వారిని ఒకానొక సమయంలో హనుమంతుల వారు తన వాలంతో, తోకతో బంధించిన తరుణంలో శనీశ్వర్ల వారు స్వామిని ప్రార్థిస్తే హనుమంతుల వారు శనీశ్వర్ల వారిని విడిచిపెడతారు. శనీశ్వర్ల వారికి ప్రియమైనటువంటి మినుములు రుబ్బి వడల్లాగా తయారు చేసి నా మెడలో అలంకరింపజేసినట్లయితే శని దోషాలన్నీ తొలగింపజేస్తానని హనుమంతుల వారు మనందరికీ సందేశం ఇవ్వటానికి సంకేతంగా లోక శ్రేయస్సు కోసం శని దోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలు సిద్ధింపజేసుకోవటానికి హనుమంతుల వారికి వడమాలను అలంకరించాలి. రేపటి శుభయోగం శీర్షికన నిత్య జీవితంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే తరుణంలో ముహూర్త విభాగానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా, తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. రామాయుధ అంకిత గృహ శోభాభరణి నజాయి నవ తులసికా బృందతః దేకి హర్ష కపిరాయి. ఆ ఇంటికి రామాయుధాలు అంకితంగా చేశారట. అంటే ధనుర్బాణాలు ఇంటి మీద రాసి ఉన్నాయండి. ఇక్కడ అలా పెట్టుకున్నారు. కొందరు ఇళ్ళకి కొన్ని సింబల్స్ పెట్టుకుంటారు కదా, ఈ ఇంటికి ధనుర్బాణాలు సింబల్స్గా పెట్టుకున్నారు. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. తులసి వనం బాగా పెంచబడి ఉన్నది. ఆ ఇల్లు చూడగానే నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే సత్సాంగత్యం అన్నిటికంటే గొప్పది. గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. తాత స్వర్గ అపబర్గ సుఖ్ దర్హ తులాయక అంగ్ తూలన్ని తాకి సకల్లె మిలి జో సుఖ్ లవ్ సత్సంగ్. ఆ ఇంటి యజమాని హనుమంతుడిని చూసిన వెంటనే ఆనందపరుసుడైపోయాడు. రామభక్తుడు వచ్చాడని ఆనందం. ఎందుకంటే రామభక్తుడు సత్పురుషుడు. ఆయనతో సాంగత్యం సత్సాంగత్యం. లంకలో సత్సాంగత్యం దొరకడం కంటే గొప్ప విషయం ఉన్నది.
సత్సాంగత్యం ఎంత గొప్పదంటే, అంటే సత్పురుషులతో సాంగత్యం ఎంత గొప్పదంటే, స్వర్గము మోక్షము అనే సుఖాలు ఒక త్రాసులో ఒకవైపు పెట్టేసి, అంటే స్వర్గమోక్ష సుఖాలు రెండు కలిపేసి ఒకవైపు పెట్టి ఇంకొక వైపు సత్సంగాన్ని పెడితే సత్సంగం ఉంచిన సిబ్బి మాత్రమే కిందకి దిగిపోతుంది అన్నాడు ఇక్కడ. దీని అర్థం ఏంటి? స్వర్గమోక్ష సుఖాల కంటే సత్సాంగత్యమే సుఖం. ఎందుకంటే వాడు రాముడి గురించి చెప్తాడు, రాముడి గురించి వింటూ ఉంటే కలిగే ఆనందం స్వర్గమోక్ష సుఖాల కంటే గొప్పది. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అలాంటి సత్సాంగత్యం పొందాడు ఎవడు? ఇంటి యజమాని. ఆ ఇంటి యజమాని ఎవరండో? పైగా ఆయన దగ్గరికి వచ్చినప్పటికి హనుమంతుడు చాలా ప్రశాంతం కూర్చొని కాసేపు కబుర్లు ఆడుకున్నారు. మా రామస్వామి దగ్గర నుంచి వచ్చేవా? మా అన్నకి ఎంత చెప్పినా బుద్ధి కలగట్లేదయ్యా ఇలా అంటూ ఉంటే, అవును రాముడు పంపితే వచ్చాను, సీతమ్మ జాడ కోసం వచ్చానంటే, ఆ రాముడు నన్ను అనుగ్రహిస్తాడా? ఆ రామానుగ్రహం కోసం తప్పించిపోతున్నాను నేను. ఆయన్ని శరణు వేడేనే అనుకో, ఆయన నన్ను కాపాడతాడా? ఎందుకంటే నేను రాజస తామస గుణాలు కలిగిన రాక్షస పుట్టకు పుట్టాను. పైగా రాముడి పట్ల అపచారం చేసినటువంటి అన్నగారికి తమ్ముడయ్యాను. ఇన్ని దుర్లక్షణాలు కలిగిన నన్ను, రాక్షసుణ్ణైన నన్ను రాముడు అనుగ్రహిస్తాడా? పైగా నేను రాక్షసుల మధ్యలో ఉన్నా, నేను నిజానికి సాత్వికంగానే ఉన్నాను, రాక్షస జీవనం చేయట్లే. ఎలా ఉందో తెలుసా నా బతుకు నిజానికి? అసలు ఈ రాక్షసుల మధ్యలో ఉంటూ వాళ్ళ ప్రభావం పడకుండా రామభక్తితో ఉండడం అనేది మహాకష్టం. ఇది ఎలాంటిదంటే, జిమి దశననిహి మకు జీబు బిచారి. అత్యద్భుతమైన ఉపమానం అండి. 32 పళ్ళ మధ్య నాలిక ఎలా గాయపడకుండా తిరుగుతుందో నేను ఈ రాక్షసుల మధ్య అలా ఉన్నానన్నాడు. ఏమి ఉపమానం చెప్పాడు! ఎందుకంటే పన్ను గుచ్చుకుంటే రక్తం వస్తుంది, వాడికి తగలకుండా నాలిక ఎంత జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ తిరుగుతుందండి. ఇది ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనల్ని మనం జాగ్రత్తగా ఎలా ఉండాలంటే దంతాల మధ్య నాలుగులాగా. ఏం ఉపమానం చెప్పాడు మహానుభావుడు! అందుకు గొప్ప కవి తులసీదాస్. అలా ఉన్నానయ్యా నా పరిస్థితి. అయినప్పటికీ రాముడికి నాపై దయ ఉంటుందని నమ్మకం ఉంది, కానీ ఆయన దయ మీదైతే నమ్మకం ఉంది, కానీ నాకు అర్హత లేదు. అది వచ్చింది బాధ. నా అలాంటి రాక్షసుని అనుగ్రహిస్తాడా అంటే హనుమంతుడు చెప్తున్నాడు చూడండి. హనుమంతుడి వినయ సంపద. నిజానికి ఆయన మించిన వాళ్ళు లేడు, కానీ నన్ను మించిన వాళ్ళు లేడు కదయ్యా అని అనలేదు. అందుకే ఆయన గొప్పవాడయ్యాడు. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వేమన్నావు? రాక్షసుడిని గనక నన్ను రాముడు అనుగ్రహిస్తాడని. జంతువుల్లో ఒకటి వానరాలు, ఆ వానరాల్లో ఒక్కడిని నేను, నన్నే ఆదరించాడు, నిన్ను ఆదరించాడా చెప్పు అన్నాడు. ఏమి వినయం చెప్పానండి ఇక్కడ. కపి చంచల్ సబహీ విధిహీనా. కోతులంటేనే చంచల స్వభావం కలిగినవి, వాటికి మానవుల వలె పద్ధతులేమీ లేవు. అలాంటి నన్నే ప్రాతిలేయు జో నామ్ హమారా తెగిదిని తాగిన మిలి ఆహారా. అలాంటి ఆయన కోతిగా పుట్టి నన్నే ఆదరించి గుండెలకు హత్తుకున్నాడు. రాముడు ప్రేమ కలిగితే, నిష్కపటత్వం కలిగితే ఎవరినైనా ఆదరిస్తాడు. అదేయ్యా అని అన్నాడు. అంటే హనుమంతుడు తక్కువనా? ఆయన వినయం అంత గొప్పదని తెలుసుకోవాలి ఇక్కడ. ఈ విధంగా చెప్పి ఒక్క విషయం తెలుసుకో, ఇంత చక్కగా ఎన్ని దోషాలున్నా క్షమించగలిగే రాముడు ఉంటూ కూడా అలాంటి రాముణ్ణి మరిచి బ్రతికే వాళ్ళందరూ ఎంత దురదృష్టవంతులో ఆలోచించుకున్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడు. అంతేకాదు, అలాంటి రాముణ్ణి విడిచిపెట్టే వాళ్ళు దుఃఖితులు కాక మరేమవుతారు చెప్పు అన్నాడు హనుమంతుడు. అప్పుడు విభీషణుడు చెప్పాడు సీతమ్మ ఎక్కడుందో. ఈ కథలో అలాగే ఉందండి. ఇక్కడ ఇంక వెతుక్కోవాల్సిన అవసరం లేదు. తిన్నగా అశోకవనానికి వెళ్ళాడు. తర్వాత రావణాసురుడు సీతమ్మ పట్ల అనుచితమైన మాటలు పలకడం చూశాడు. ఆపై చెట్టు దిగి అతడు వెళ్ళిన తర్వాత తాను వచ్చి సీతమ్మను ఓదార్చాడు. అమ్మా, నువ్వు బాధపడుకు తల్లి. అమ్మకి ఎప్పుడైతే ఉంగరం ఇచ్చాడో, రాముడిచ్చిన ఉంగరం, అమ్మ చూసి దుఃఖించింది, రాముడు ఇంకా అనుగ్రహించడేమని. నువ్వు ఎక్కడున్నావో తెలియకపోవడం వల్ల ఆలస్యమైంది, కానీ తెలిసేకి ఇంకా ఆలస్యం ఉండదు తల్లి. ఇందులో ఒక మాట ఉంది, నేను కనబడే వరకే దుఃఖం, నేను కనబడితే ఇంకా దుఃఖం ఉండదు. ఇది హనుమంతుడు చెప్పిన మాట. సీతా శోక వినాశనకారి. మహానుభావుడు గుర్తుపెట్టుకోండి. అందుకు హనుమంతుడు క్షిప్రప్రసాది. ఎంతవరకు దుఃఖమయ్యా అంటే హనుమంతుడిని పట్టుకునే వరకే. ఆయన పట్టుకుంటే ఇంక దుఃఖం ఉంచాడు, ఎగరగొట్టేస్తాడు మహానుభావుడు. అవసరమైతే తగలబెట్టేస్తాడు కూడా. అంతే కదా అని సీతమ్మతో ఒక మాట అంటాడండి. ఇది వాల్మీకల్లో లేదు, తులసీదాస్ మాట. అందుకే ఆయన ప్రత్యేకతలే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా. ఏమంటున్నాడంటే, అమ్మా సీతమ్మ, నువ్వు దుఃఖపడ్డం చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే, ఈ క్షణాన్ని నిన్ను తీసుకెళ్ళి రాముడి దగ్గర పెట్టాలనిపిస్తోంది, కానీ రాముడి సందేశం అది కాదు కనుక నేను ఆ పని చెయ్యను ఆయన అనేశాడు. అనగానే సీతమ్మ అందిట, ఇంతకీ ఇది సముద్రమన్నీ దాటి రాక్షస సంహారం చేయడానికి రాముడు ఏమి ఏర్పాటు చేసుకుంటున్నాడు అన్న దేవుడు.
సుగ్రీవుడు మొదలైన వాళ్ళందరూ ఉన్నారమ్మా, మహావీరులు వాళ్ళందరూ అనగానే అందరూ నీలాగే ఉంటారా అని అడిగిందండి. అంటే ఏమంటున్నావు, ఇంతింతున్నావు నువ్వు, ఇలాగే ఉన్నారా వాళ్ళందరూ అన్నది. అంటే రాముడు ఆమె కోసం చిన్న రూపం ధరించి వెళ్ళాడుగా, కనుక అందరు వానరులు ఇలా చిన్న చిన్నగా పిల్లల్లాగా ఉంటూ ఉంటే వీళ్ళందరూ కలిసి ఇక్కడికి వస్తారంటే నమ్మడానికి ఏమైనా బాగుందా, వాళ్ళకి ఏమైనా బలం ఉందా, ఏముంది అంటే ఒకసారి చూసుకున్నాడు, మాట్లాడుతూ గమనించలేదు, చిన్న వేషం వేసుకున్నాడు ఆయన. అమ్మ నా అసలు రూపం నువ్వు చూడలేదు కదా అని ఒక్కసారి తన రూపాన్ని పెంచి చూపించారండి. స్వర్ణ పర్వతం వలె మేరుమందర సంకాసహ బభూవాద్భుత దర్శన వజ్రదర్శనకో భీమో హనుమాన్ మారుతాత్మజ. వజ్రాంగబలి అయిన హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశ పర్యంత సంవర్ధయ్యి ఎదిగిపోయి ప్రకాశిస్తూ ఉంటే ఆ చుట్టూ ఉన్నటువంటి దేవతలందరూ నమస్కారం చేస్తున్నారు ఆయనకి. మంగళ రూప అయ్య హరిమర్కట పంచవక్త్ర ఖట్వాంగ మహాశిఖేట కుధరామృత కుంభ శృణి ప్రదీపితోత్తుంగ కరాంబుజాత నవతోయద మూర్తి త్రిపంచనేత్ర సర్పాంగద కంఠహార కరుణాంబుదినన్ కృపజూడు మారుతి. ఓహో, అంటే హనుమంతుడు కొత్త రూపం పెంచలేదండి, అసలు రూపం చూపించాడండి. ఆ తల్లి ఒక్కసారి ఇలాంటి వాళ్ళ అప్పటికప్పుడు ధైర్యం కలిగిందిట. అమ్మా అని ఆవిడికి ధైర్యం కలిగించి ఆవిడిచ్చిన చూడామణిని తీసుకుని కొంచెం నా ముచ్చట్లు తీర్చుకుని వెళ్తానన్నాడు. హడలు కొట్టించాడు లంకని. రావణాసుడి ప్రియపుత్రుడిని అక్షకుమారుని సంహరించాడు. మంత్రిపుత్రుల్ని ఇదివరకే దెబ్బతీశాడు. ఆ తర్వాత ఇంద్రజిత్ వస్తూ యుద్ధం చేసి వచ్చిన వాళ్ళందరినీ కొట్టి పంపిస్తే రావణాసురుడిని ఎలా చూస్తాననుకున్నాడు. ఆయన వేసిన బ్రహ్మాస్త్రానికి లొంగినట్టు నటించి రావణునికి బుద్ధి చెప్పి దెబ్బతింటావురా జాగ్రత్త అని చెప్పి ఆపై అటు నుంచి వెళ్ళి రామచంద్రమూర్తి కబురు చెప్పాడు. రామచంద్రమూర్తి ఒక్కసారి ఈ మాట చెప్పిన హనుమంతుడిని తీసి ఎలా ఆలింగనం చేసుకున్నాడో వర్ణిస్తాడండి ఇక్కడ. ప్రభుకర పంకజ కసికే కపికే సీసా సుమిరస దశా మగన్ గౌరీసా సావధాన మన కరిపుని శంకర్ లాగే కహన కథా అతి సుందర్ కపి ఉఠాయి ప్రదు హృదయ లగావా కరగకి పరము నికట్ బైఠావా. ఇక్కడ గొప్పగా చెప్పాడు తులసీదాసు. అక్కడ హనుమంతుడు ఇంత కార్యం సాధించుకొస్తే రాముడు నువ్వు లేకపోతే నా కథే లేదయ్యా, నీ వల్లే ఇదంతా జరిగింది, నీకు నేనేమివ్వగలను అని దగ్గరికి వస్తూ ఉంటే హనుమంతుడు ఒకసారి పాదాల మీద పడిపెట్టాడు. వెంటనే పాదాల మీద పడుతున్న హనుమంతుడిని పట్టుకున్నాడు రామచంద్రమూర్తి. పట్టుకుని పైకి లేపి గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆయన నీకేమివ్వగలను ఆలింగనం చేసుకున్నాడు హనుమంతుడిని. ఓ పార్వతీ అంటూ శంకరుడి గొంతు బొంగురు పోయి కళ్ళ నీళ్ళు వచ్చి ఆగిపెట్టండి కాసేపు. మళ్ళీ అది వర్ణిస్తున్నాడు ఆయన. మళ్ళీ తేరుకుని చెప్తున్నాడు ఇక్కడ. ఆ ఘట్టాన్ని తలంచుకొని మళ్ళీ శివుడికి ఆనందం కలిగింది ఇక్కడ. ఆ విధంగా కపిరూపంలో ఉన్న నన్ను ఆలింగనం చేసుకున్నాడు. అభయప్రదాదైన రామచంద్రమూర్తి హనుమంతుడు చెప్పిన ప్రకారంగా శరణు వేడిన విభీషణునికి అభయమిచ్చారండి. ఇప్పుడు చూడండి, తుమ ఉపకార్ సుగ్రీవహి కిన్హ రామ మిలాయ రాజపద దిన్హ తుమరో మంత్ర విభీషణ మానా లంకేశ్వరు భై సబు జగజానా. తుమరో మంత్ర, మంత్ర అంటే ఆలోచన. నీ ఆలోచన మన్నించి విభీషణుడు శరణు వేడాడు, లంకకి ఈశ్వరుడైపోయాడు. ఇది అందరికీ తెలిసిందే. ఇదే అన్నాడు తులసీదాస్ ఎక్కడ, హనుమాన్ చాలీసాలో అన్నాడు. ఇక్కడ ఇంకొక అర్థం చెప్తారండి. తుమరో మంత్ర అంటే శరణు వేడిన విభీషణుడికి రాముడు హనుమన్ మంత్రం ఉపదేశించేట, విభీషణుడు ఆ మంత్రాన్ని జపం చేసేట. ఈ విషయం పరాశర సంహితలో ఉంది. ఈ రెండు భావాలు కలిగేటట్టుగా తులసీదాసు తుమరో మంత్రి విభీషణమాన అని రచించాడు. ఇప్పుడు తెలిసిందా తులసీదాసు మంత్రశాస్త్రవేత్త, బహుపురాణవేత్త. సుందరకాండని పండించాడు. యుద్ధకాండ ప్రారంభమైపోయింది. రామచంద్రమూర్తి వెళ్ళాడు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం రక్ష శ్రియందాపయ మే ప్రభో.
నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 6:32. తిథి పాడ్యమి ఉదయం 6:48 వరకు. నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 3:59 వరకు. వర్జం రాత్రి 8:16 నుంచి 9:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుంచి 9:15 వరకు. మరల రాత్రి 11:04 నుంచి 11:50 వరకు. అమృతకాలం ఉదయం 6:45 నుంచి 8:26 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం మేడే. కార్మిక సోదరులకు శుభాకాంక్షలు. కార్మిక దినోత్సవం ఆ కార్మిక శక్తిని వృద్ధిపరుచుకునేటందుకు తగినటువంటి గుర్తు చేసుకునే రోజు అన్నమాట. ఈరోజు మంగళవారం. త్రిపుష్కర యోగం ఉదయం 6:48 నుంచి మధ్యాహ్నం 3:59 వరకు త్రిపుష్కర యోగం ఉంది. అలాగే ఈరోజు విశేషాలలో మంగళవారం కాబట్టి మనం సాక్షాత్తు అంగారకుడిని పూజ చేసుకోవడం ద్వారా, రుణమోచక అంగారక స్తోత్రాన్ని జపించడం ద్వారా అప్పులు తీరడం, వ్రణమోచక అంగారక స్తోత్రాన్ని పాఠించడం ద్వారా తగ్గని అనారోగ్యాలు తగ్గుతూ ఉండడం, ఆంజనేయ స్వామిని పూజించుకోవడం ద్వారా విజయాలు సిద్ధించటం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం వాటిని పఠించుకొని అప్పులు కొంచెమైనా తీరిస్తే తొందరగా అప్పులు తీరిపోవడం అనే ఫలితం సిద్ధిస్తుంది. కనీసపక్షం శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపించుకోవడం కూడా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిముత్యాలు. తాము అజ్ఞానులమని తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే ఆ విషయం తెలియాలంటే విజ్ఞానం అవసరం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. వ్యతిరేక శక్తులు, అనారోగ్యం, మానసిక చింతన ఇవన్నీ కూడాను మనిషిని పీడిస్తూ ఉన్నప్పుడు వీటి యొక్క ప్రభావం నుంచి మనని రక్షించేటువంటి దివ్యవంతమైన శక్తి సంపన్నత కలిగినటువంటి దైవం సాక్షాత్తు ఆంజనేయ స్వామివారే. ఈ ఆంజనేయ స్వామివారిని కొలిచేటువంటి విధి విధానాలు కోకులలుగా మనకు కనిపిస్తాయి. అయితే పంచముఖ ఆంజనేయ స్వామి విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తాడు. శనిగ్రహం పట్టి పీడించేటువంటి వాళ్ళు పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయాన్ని దర్శించి అక్కడ సింధూరంతో స్వామిని అలంకరింపజేసి ఆయనకి ప్రీతివంతమైన అప్పాలు నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే జాతకరీత్యా సంభవించేటువంటి శనిగ్రహ దోషాల నుంచి కూడాను వెనువెంటనే బయలుపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అలాగే తలబెట్టిన కార్యక్రమంలో దిగ్విజయాన్ని సాధించడానికి, శత్రువుల యొక్క బాధ నుంచి రక్షింపచేసుకోవడానికి ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్ర రత్నావళి సర్వవిధ శ్రేయోదాయక ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఉద్యోగ ప్రయత్నం బాగా రావడానికి, ఆ ప్రయత్నం సఫలీకృతం కావడానికి ఓం హనుమంతాయ నమః స్వాహా స్వాహా అనే మంత్రాన్ని ప్రతినిత్యం గనక 11 సార్లు గనక జపించినట్లయితే తప్పనిసరిగా ఉద్యోగ స్థిరత్వం, ఉద్యోగంలో ఉన్నతి, లేక ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగం రావడానికి కూడా ఆస్కారం ఏర్పరుస్తాడు ఆంజనేయ స్వామి వారు. శత్రుబాధ నివారణ కోసం ఆంజనేయ స్వామిని కొలిచేటువంటి వాళ్ళు రామాయ నమః మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశన శత్రువున్ సంహార మాం రక్షశ్రియం దాసే మే ప్రభో అంటూ గనక ధ్యానం చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువుల యొక్క బాధ నుంచి నివృత్తి ఏర్పడుతుంది అంటోంది శాస్త్రం. మనోజీవం మారుతతుల్య వేగం అన్నారు ఆంజనేయ స్వామిని. అందుచేత
మనసు కన్నా వేగంగా జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, ధైర్య స్థైర్య సాహస లక్షణాలని ప్రసాదించేటువంటి వాడు ఆంజనేయ స్వామి వారు. కాబట్టి ఆ ఆంజనేయ నామాన్ని ధ్యానం చేసేటప్పుడు రామనామం తప్పనిసరిగా జపించి తీరాలి. రామనామాన్ని జపించిన పెదపే ఆంజనేయ స్వామి వారి యొక్క జపం సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావాన్ని కలిగిస్తుందనే విషయాన్ని సనాతన సంస్కృతి సంప్రదాయం మనకు తెలియజేస్తోంది. ఎందుకంటే అనుక్షణం కూడా హనుమంతుల వారు రామనామాన్నే జపిస్తూ ఉంటారు. కాబట్టి అందుకే ఎక్కడ రామాయణం చదువుతున్నా అక్కడ తెలియకుండా ఆంజనేయ స్వామి వారు ఉంటారు అంటోంది శాస్త్రం. ఇప్పటికీ కూడా ఆయన సాక్షాత్తు చిరంజీవి కదా. అందుచేత ఇవన్నీ కూడాను నిజంగా భారతీయ సంస్కృతిలో చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని మనకు కలిగింపజేస్తూ ఉన్నాయి. అందుచేతనే ఆంజనేయ స్వామికి ప్రీతివంతమైనటువంటి సింధూరాన్ని నుదుట ధరించి రామనామాన్ని జపించి హనుమత్ స్తోత్రాన్ని కనుక ధ్యానం చేసినట్టయితే సర్వే సర్వత్రా సుఖప్రదమైన జీవితాన్ని సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. అకస్మాత్తుగా ఓ పెద్ద పక్షి అరిచింది. ఎవడురా నా తమ్ముడైన జటాయువు పేరెత్తినవాడు అంది. వాళ్ళు కథాపరంగా జటాయువు పేరు చెప్పారు. వాళ్ళు చచ్చిపోదామని ఉంది, పక్షి వచ్చింది చంపేస్తుందేమో అన్నారు. అప్పుడు వెళ్ళి అడిగారు, ఎవరు నువ్వు అన్నారు. నేను జటాయువు యొక్క సోదరుడు సంపాతిని, నా రెక్కలు కాలిపోయాయి, నాకు రెక్కలు లేవు, నన్ను తీసుకెళ్ళండి సముద్రం దగ్గరికి, నా తమ్ముడు మరణించాడన్న వార్త తెలిసింది కాబట్టి నేను జలతర్పణ చేస్తానంది. జలతర్పణ చేసి మీరు ఎందుకు బాధపడుతున్నారని అడిగింది. సీతమ్మ జాడ తెలియదు అన్నారు. నేను సంపాతిని, నాకు విశేషమైనటువంటి దృష్టిశక్తి, నేను ఇక్కడ కూర్చుని చూస్తున్నాను, అదిగో లంకాపట్టణంలో సీతమ్మ ఉంది, నా మాట నమ్మండి, మీరు బయలుదేరండి, లంకలో అన్వేషించండి, మీకు సీతమ్మ కనపడుతుంది అంది. ఆ మాట సంపాతి చెప్పగానే కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి కిష్కింధకాండ చివర్లో. అంటే రామకార్యం మీద వెడుతున్నటువంటి వాళ్ళకి మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు మళ్ళీ పుట్టాయి. తెగిపోయిన రెక్క పెరగచ్చు, ఊడిపోయిన రెక్క మళ్ళీ అంటించచ్చు, ఏదో శస్త్రచికిత్స చేసి. అవి కాలిపోయాయి కాబట్టి ఇక మొలవో పక్షికి. కానీ అది చేసిన పని ఏమిటంటే రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి గుక్కెడు మంచినీళ్లు కాదు ఇచ్చింది, ఒక్క మాట సాయం చేసింది. మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు వచ్చాయి. అంటే రామ కార్యం మీద వెడుతున్న వాళ్ళకి చేసేటటువంటి ఉపకారమునకు ఉండేటటువంటి బలం, రామ కథ తెలిసో తెలియకో చెప్పుకున్నంత మాత్రం చేత కలిగేటటువంటి ఫలం ఆవిష్కరించారు కిష్కింధకాండ చివరిలో. కాబట్టి ఇప్పుడు సంపాతి వాక్కులు విని వాళ్ళందరూ దక్షిణ సముద్రానికి ఉత్తర తీరంలో కూర్చున్నారు. 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి వెళ్ళాలి. ఎవరు 100 యోజనముల సముద్రాన్ని దాటి వెడతారు? అందరూ ఎవరి బలాన్ని వాళ్ళు చెప్తున్నారు. అందులో పెద్ద పెద్ద వానరులు ఉన్నారు. వాళ్ళందరూ ఏదో 30 అన్నారు, 40 అన్నారు, 50 అన్నారు, 60 అన్నారు, 70 అన్నారు. అంగదుడు అన్నాడు, నేను 100 యోజనములు దాటి లంకాపట్టణానికి వెడతాను, కానీ తిరిగి రాగలనో రాలేనో చెప్పలేనన్నాడు. అందరూ అంతమంది పరివారం ఉండగా పరివారం ఇక్కడ కూర్చుంటే ప్రభువు వెళ్ళి కార్యం చేస్తుంటే ఇంకెందుకు ఈ పరివారం, అలా నువ్వు వెళ్ళకూడదన్నాడు పెద్దవాడు జాంబవంతుడు. మరి ఎవరు వెడతారు? ఒక్క స్వామి హనుమ మాత్రం సముద్ర తీరంలో మిగిలిన వానరులకందరికీ దూరంగా కూర్చుని రామనామ జపం చేస్తున్నారు. ఎందుకని? ఆయనకి చిన్నతనంలో శాపం ఉంది. దేవతలందరూ ఇచ్చినటువంటి వరముల చేత విపరీతమైన బలం ఏర్పడిపోయింది. ఆ బలం ఏం చెయ్యాలో తెలియక చిన్నతనంలో మహర్షులు మడిబట్టలు ఆరేసుకుంటే వాటిని చింపేసేవారు, యజ్ఞకుండాలు కనపడితే తిరగతోసేసేవారు. ఇప్పుడు ఈ పిల్లవాడికి ఇంత బలం అనవసరం, వీడు పెద్దవాడైన తర్వాత వీడికి అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తే చాలని వాళ్ళు శేపురీరం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవ అంటారు ఉత్తరాఖండలో. వాళ్ళు ఏం కోపంతో కాదు, ఇప్పుడు ఇందుకు ఈ పిల్లాడికి ఇంత బలం, అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తుంది. ఈ పిల్లవాడి బలాన్ని వీడికి మళ్ళీ జ్ఞాపకం చేస్తే వీడికి జ్ఞాపకం వచ్చి శాపం పోతుంది అని శాపం ఇచ్చారు. తన బలం తనకి తెలియదు,
అందుకే వాలి తరువుకొస్తున్నప్పుడు కూడా కిష్కింధకాండలో సుగ్రీవుడు పారిపోతుంటే హనుమ కూడా వెళ్ళిపోయారు తప్ప వాలికి ఎదురు తిరగలేదు. తన బలం తనకి తెలియదు. ఇప్పుడు జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, నాయనా హనుమ, వానరజాతి యొక్క పరువు ప్రతిష్టలన్నీ నీ చేతుల మీద ఉన్నాయి. ఇంతటి బలసంపన్నుడవి. ఈ లోకంలో ముగ్గురున్నారు గమనవేగం ఉన్నవారు. అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి ప్రాణి నాల్గవది లేదు. మొట్టమొదటి వాడు వాయుదేవుడు నీ తండ్రి, రెండవ వాడు గరుత్మంతుడు, మూడవ వాడు నువ్వు. ఇంతటి వేగం కలిగిన వాడివి, ఇంత బలం కలిగిన వాడివి, ఇంత బుద్ధిబలం ఉన్నటువంటి వాడివి, నువ్వు వానరజాతి పరువు ప్రతిష్టలు రామకార్యం ఆలోచించకుండా చేతకాని వాడిలా ఇలా కూర్చుంటావా? నీ తల్లి పుంజకస్థల, ఆమె అప్సరస. ఒకానొక శాపకారణం చేత ఈ భూమి మీద జన్మించింది. ఈ భూమి మీద జన్మించి నీ తండ్రి అయినటువంటి కేసరికి భార్య అయింది. ఆమెకి వాయుదేవుని యందు ఔరసపుత్రుడిగా జన్మించిన వాడివి. పుట్టగానే అపారమైనటువంటి వేగంతో సూర్యమండలం వైపు ప్రయాణం చేసి ఉదయిస్తున్న సూర్యబింబం తినే ఫలం అనుకుని వెళ్ళావు. ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే హనువులంటే నీ యొక్క దవడ సొట్టబడి కింద పడ్డావు కాబట్టి నీకు హనుమ అని పేరొచ్చింది. ఆ పేరు ఉంచుకోవాలి అని ఇంద్రుడు పరమ సంతోషంతో తన మెడలో ఉన్న పద్మాల మాల పైకెత్తి ఊపి, ఈ పిల్లవాడికి ఇంకొక పేరు ఉండకూడదు, నా వజ్రం చేత పుట్టిన పిల్లవాడిని కొడితే ఎడమ దవడ సొట్టబడింది కాబట్టి ఈ పిల్లవాడికి హనుమ అని పేరుంటుందన్నాడు. దేవతలందరూ తమ శక్తులు ధారపోశారు. నీ అంత శక్తివంతుడు లోకంలో ఇంకొకడు లేడు. ఇంతటి వేగం కలిగిన వాడివి, ఇంత శక్తి కలిగిన వాడివి, నువ్వు ఇలా కూర్చుంటావా? ఒకప్పుడు నాకు కూడా ఎంతో బలం ఉండేది. వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఈ భూమ్యాకాశములనన్నింటినీ ఆక్రమిస్తే ఇంతంతైవటుడు ఇంతయై వరుయుతానింతై యభోవీధిపై అంతై తోయదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండకుచు బ్రహ్మాండంత సంవర్ధి అని పెరిగిపోతే ఆ వామనమూర్తికి త్రివిక్రమావతారానికి 21 మార్లు ప్రదక్షిణం చేశాను నేను. కానీ ఇప్పుడు వృద్ధుణ్ణైపోయాను, బడలిపోయాను, 100 యోజనములు దాటలేను. కాబట్టి పిల్లవాడివి, శక్తివంతుడవు, నువ్వు శక్తి పుంజుకొని బయలుదేరాలని జాంబవంతుడు హనుమతో మాట్లాడి ఒక మాట అన్నాడు. హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచ. జాంబవంతుడు రామాయణంలో ఏదైనా చెప్పాడు అంటే దానికి ఒక ప్రమాణం ఉంటుంది. ఎందుకంటే సృష్టికర్త అయిన బ్రహ్మగారు ఆవలిస్తే బ్రహ్మగారి అంశతో బయటికి వచ్చినటువంటి వాడు. ఆయన అంటున్నాడు, హనుమాన్ హరిరాజస్య, ఓ హనుమ, నువ్వు వానరులకందరికీ కూడా రాజుతో సమానమైన వాడివి. పేరుకి సుగ్రీవుడు రాజు, కానీ సుగ్రీవుడి కన్నా నువ్వు ఏ విషయంలో తక్కువ కాదు. సుగ్రీవుడే కాదు, రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచ, రామలక్ష్మణులతో కూడా నువ్వు తేజస్సులో బలంలో సమానమైనటువంటి వాడివి. అటువంటి వాడివి ఇలా కూర్చుంటావా? ఉత్తిష్ట హరిషాత్తూలా లంఘవస్య మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్తవా. ఓ హనుమ, నీవు నీ బలాన్ని జ్ఞాపకాన్ని తెచ్చుకొని పైకి లేచి ఈ సముద్రాన్ని దాటు. నువ్వు దాటుతున్నప్పుడు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సమస్త భూతములు ఆశ్చర్యపోతాయి నీ గమనశక్తిని చూసి. ఆశ్చర్యపోయి భూతకోటి అంతా లేచి నిలబడి నమస్కరిస్తుంది. అంత వేగంతో వెళ్ళగలిగిన వాడివి. అటువంటి వాడివి ఇలా కూర్చోకూడదు. వానర జాతి పరువంతా నీ చేతిలో ఉంది. నువ్వు ఇవాళ వెళ్ళి సీతమ్మ దర్శనం చేసి వచ్చి ఆమె జాడ తీసుకొస్తే మనం వెళ్ళి మళ్ళీ సుగ్రీవుడికి చెప్తే, సుగ్రీవుడు రాముడికి చెప్తే, రాముడి వలన ఉపకారం పొందినటువంటి సుగ్రీవుడు ప్రత్యుపకారం చేశాడనేటటువంటి మాట నిజమవుతుంది. లేకపోతే మన ప్రభువు పరువు పోతుంది. ప్రభువు చేత పరిపాలింపబడిన వానర జాతి పరువు పోతుంది. ఇంతమంది పరువు నీ చేతిలో ఉంది. ఇంతమంది శోకాన్ని పోగొట్టగలిగిన వాడివి నువ్వే. నాయనా లే అని ఒక్కసారి ప్రచోదనం చేస్తే శాప విమోచనం అయిపోయింది. ఎప్పుడో కిష్కింధకాండ చివరిలో సుగ్రీవుడు చేసినటువంటి స్తోత్రం చేత హనుమ యొక్క ఆ శాపమంతా విమోచనం అయిపోయింది. వెంటనే ఆయన తన బలాన్ని తాను జ్ఞాపకానికి తెచ్చుకొని మహేంద్రగిరి మీదకి ఎక్కుతూ అక్కడ నిలబడి ఒక మాట చెప్పారు. నా బలం నాకు జ్ఞాపకానికి వచ్చింది. నాతో సమానంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఇద్దరే. ఒకటి నా తండ్రి వాయుదేవుడు,
2 గరుత్మంతుడు. నేను ఎంత వేగంగా వెడతానంటే సూర్యుడు ఉదయాద్రి మీద ఉదయించి ప్రయాణం ప్రారంభం చేసినప్పుడు సూర్యుడితో పాటుగా ప్రయాణం ప్రారంభం చేసి సూర్యుడు మధ్యాహ్నానికి ఆకాశం మధ్యలోకి వచ్చేటప్పటికి నేను పశ్చిమాద్రికి వెళ్ళి పశ్చిమాద్రిని ముట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చి మధ్యాహ్నం సూర్యబింబాన్ని కలవగలను. అంత వేగంతో వెళ్ళగలను. సముద్రం మీద నేను వెడుతున్నప్పుడు నా వేగాన్ని తట్టుకోలేక నా తొడల యొక్క వేగానికి సముద్రాన్నంతటినీ చాప చుట్టినట్టు చుట్టి నీటిని పైకెత్తి తీసుకుపోగలను. ఆకాశంలో ఉండేటటువంటి మేఘములనన్నిటినీ కూడా నా భుజముల చేత కట్టకట్టి ఈడ్చేయగలను. ఈవలి ఒడ్డున నిలబడి ఆవలి ఒడ్డుని నా చేతితో స్పృశించగలను. పర్వతములను పైకెత్తి ఆడి వాటిని చూర్ణములను చెయ్యగలను. ఈ భూమినంతటినీ చుట్టతాను. సముద్రాలన్నింటినీ కూడా కలచివేసి అవి తమ చెలియల కట్టలు దాటి ప్రవహించేలా చెయ్యగలను. అంతటి శక్తివంతుడనన్న విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు నేను లంకాపట్టణానికి బయలుదేరుతున్నాను, మీరు నిశ్చింతగా ఉండండి మహేంద్రగిరి మీద నిలబడి సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అని పూర్తి చేశారు మహర్షి కిష్కింధకాండ. ఆ హనుమ ఇంకా లంకాపట్టణానికి తన శరీరంతో వెళ్ళాలి. కానీ ఆయన అత్యంత ఉత్సాహంతో తన మనసుతో ఏనాడో చేరిపోయారు లంకాపట్టణానికి. శోకం అన్నది ఎక్కడుంటుందంటే మనసులో ఉంటుంది. ఆ శోకం పోవడానికి మార్గం ప్రయత్నం ఎక్కడుంటాయంటే మనసులోనే ఉంటాయి. ఆ మనసు పరిపుష్టం కావాలంటే మళ్ళీ అటువంటి తేజస్సుని పుంజుకోవాలంటే ఎంత కష్టాన్నైనా దాటగలగాలంటే హనుమ యొక్క అనుగ్రహంతో సీతారాముల అనుగ్రహంతో మనసు ప్రచోదనం పొందాలంటే సుందరకాండ చదవండి అని చెప్తారు. ఇంతమంది వానరులు ఉత్తర తీరంలో నిలబడిపోతే ఒక్క హనుమ మాత్రం ఎంత ఉత్సాహంగా వెడుతున్నారంటే శత్రుపురానికి మనసుతో ఆయన చేరిపోయారు. ఇక శరీరంతో వెళ్ళాలంతే. అంత అద్భుతమైనటువంటి రీతిలో ప్రయాణం చేయడానికి ఆ మహేంద్రగిరి మీద నిలబడినటువంటి స్వామి హనుమ యొక్క స్థితిని ఆవిష్కరిస్తూ సుందరకాండ ప్రారంభం అవుతుంది. ప్రారంభం చేస్తూ మొదటి శ్లోకంలో మహర్షి అంటారు, తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణాచరితే పథి. చారణలు ప్రయాణం చేసేటటువంటి మార్గం ఏదుందో ఆ మార్గంలో ప్రయాణం చేసి రావణుడి చేత అపహరింపబడినటువంటి సీతమ్మ జాడ కనిపెట్టడానికి స్వామి హనుమ శత్రుకర్షణుడై సంకల్పమును చేసి ఉన్నారు. ఎవ్వరూ చెయ్యలేనటువంటి సంకల్పం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ. యోగులకైనా కూడా ఎంతో కష్టంతో పొందబడే ఆ శ్రీకృష్ణుడిని పట్టుకోవాలని కాలయవనుడు వెనుక పరిగెత్తాడు. పట్టుకోవాలి ఆ స్వామిని ఎట్లన్నా కానీ పట్టుకోవాలా. ఆ స్వామిని అనుకోలేదు వీడు. ఈ కృష్ణుడిని పట్టుకొని బాగా మతించాలా అనుకున్నాడు. బాగా లోపల అనుకున్నాడు. కోపంతో పరిగెత్తుతున్నాడు. అది ఎంత వేగమో చెప్పలేను, అంత వేగం. వీడికి కూడా అదే విధమైనటువంటి యోగంతో పరిగెత్తున్నాడు. అంతగా పరిగెత్తుతున్నాడు. వెనుక పరిగెత్తున్నాడు కాలయవనుడు. చిక్కుతున్నాడు, పరిగెత్తుతున్నాడు, ముందుకు పరిగెత్తున్నాడు. అలా శ్రీకృష్ణుడు ముందుకు సాగుతూ ఆ కాలయవనుడిని చాలా దూరంలో ఉన్నటువంటి ఒక పర్వత గుహ వద్దకు తీసుకొని వెళ్ళాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? పరిగెత్తుతున్నాడు, ఒక గుహకు వెళ్ళాడు. ఇదంతా శివుడిచ్చినటువంటి వరాన్ని పాలించటం కోసమే శ్రీకృష్ణుడు చేశాడు. శివుడు ఇచ్చాడు ఒక వరం వీడికి. ఏదో ఒకటి జరిగింది ఇక్కడ, కథ జరిగింది. అందుకని వీడిని అంతగా పరిగెత్తుకొనొచ్చి పూర్ణంగా లోపల ఆ గుహ లోపల తీసుకొని వచ్చాడు. నీకు పారిపోవటం తగినది కాదు, ఉండు అని వాడు ఆయనను నిందిస్తూ వెంటబడ్డాడు. యదువంశంలో పుట్టినవాడు ఇట్లా పారిపోతారా ఎవరైనా? ఇంత పిరికితనమా నీకు? ఉండు, నేను పట్టుకుంటానన్నాడు. అతడి మనోమాలిన్యాలు ఇంకా నాశనం కాలేదు. ఇంత కృష్ణ దర్శనం అయినప్పటికీ, కృష్ణుడితో పరిగెత్తినప్పటికీ మనసులో ఉండేటువంటి మాలిన్యాలు తొలగలేదు. దాన్ని మనోమాలిన్యాలు అంటారు.
లోపల మనస్సు చెడ్డదిగా ఉండేటువంటిది అది ఇంకా తొలగిపోతే అప్పుడు శుద్ధమవుతుంది. శుద్ధమైతే పరమాత్ముడు దర్శనం అవుతుంది, జీవన్ముక్తి కలుగుతుంది. లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. ఇంకా వీడికి నాశనం కాలేదు. అందుచేత శ్రీకృష్ణుడిని వాడు చేరుకోలేకపోయాడు. పట్టుకున్నట్టుగా పట్టుకుంటున్నాడు, చేరుకోలేకపోతున్నాడు. ఆధ్యాత్మికంగాను పాపాలు నశిస్తే కానీ భగవంతుడిని పొందలేము. దానినే ఇక్కడ భౌతికంగా చెప్పారు. పరమాత్మని పొందలేము మనం. లోపల ఉండేదాన్ని నశించాలా, పూర్ణంగా నశించాలా. ఇంద్రియాల్లో చేరుకున్నటువంటి పేరుకుపోయినటువంటి దాన్నంతా నాశనం చేసుకోవాలి. అకృత పుణ్యాలు భగవంతుడిని చేరలేరు కదా. కృతపుణ్యులే కదా, నష్టపాపులు మాత్రమే ఆయన్ను చేరగలరు. ఆయన పాపం లేనటువంటి వారు వాళ్ళు మాత్రమే చేరుతారు. పరమార్థంగా చూస్తే ఇది శ్రీకృష్ణ పలాయనం కాదు, ఏదో అనుకున్నాం. అది అట్లా మనకు కనపడుతుంది. పరమాత్ముని చేరాలంటే మనం శుద్ధ భావన ఉండినప్పుడే చేరగలము. శుద్ధ భావన లేకపోతే ఆయన పరిగెత్తుతుంటారు. ఒక చోట ఆయన కనపడు. మనకు శత్రువు పరాజయాన్ని మరొక విధంగా చేయాలనుకున్నాడు, అందుకే పరిగెత్తాడు. తొందరగా పట్టుకోమని కాలయవనుడిని ప్రేరేపించాడు కూడా. కృష్ణుడి వెంటబడ్డ కాలయవనుడు భగవంతుడిని తాకలేకపోయాడు. ఎందుకంటే ఆ తాకటం వంటి గొప్ప భాగ్యాన్ని కలిగించేంత పుణ్యం వాడు చేయలేదు. ఒక్కపారి స్పర్శ చేసింటే బాగుండు, చేయటానికి వీలు లేకుండా పరిగెత్తున్నాడు. స్పర్శకు కావలసినటువంటి పాప నష్టం వాడిలో కలగలేదు. టైం రాలేదు వాడికి. చాలా కష్టపడ్డాడు. మనం విన్నాం కదా, ప్రహ్లాదు చరిత్ర విన్నాం కదా. మనకు ఎంత అనిపిస్తుంది మనకు, అయ్యో ఇంకా శ్రీహరి దగ్గరికి రాలేదే, వాడిని రక్షించలేదే అని. వాడి యొక్క పాపం పండలేదు, రాక్షసుడి పాపం. అట్లనే చచ్చారు కదా హిరణ్యాక్షుడు కానీ హిరణ్యకశిపుడు కానీ, అట్లే చచ్చారు కదా. అట్లనే పాపం పండిన తర్వాత తక్షణమే కనపడతాడు, మోక్షాన్ని ఇచ్చేస్తాడు. వీడికి ఇంకా పాపం పండలేదు, అందుకని పరిగెత్తున్నాడు, పట్టుకోవటానికి దగ్గరికి రావటం లేదు. అయితే మోక్షానికి అవరోధమైనటువంటి పాపం మాత్రం ఆ కాలయవనుని భగవద్ దర్శనంతో నశించింది. నిజంగా పాపం మాత్రం పోయింది, కానీ లోపల ఉండే మనసులో కల్మషం ఇంకా పోవటం లేదు. భగవంతుడి యొక్క దర్శనంతో మొత్తం ఆ కాలయ నుండి పాపం అంతా పోయింది. ఆ విధంగా కాలయవనుడు పారిపోవటం తగదంటూ నానా మాటలతో నిందిస్తున్నటువంటి భగవంతుడైన శ్రీకృష్ణుడు వాడి మాటలను పట్టించుకోనే లేదు. ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. వెనుకే వచ్చినటువంటి కాలయవనుడు కూడా తాను లోపల అందులో ప్రవేశించాడు. అక్కడ నిద్రిస్తున్నటువంటి మరొక మనిషిని చూశాడు. అరే, ఇతడు నన్ను దూరంగా ఇక్కడికి తీసుకొని వచ్చి తాను మంచివాడిలాగా నిద్రిస్తున్నాడే అని ఆ మూర్ఖుడు తలిచాడు. అట్లనే ఆ విధంగా రూపంతో ఉండినటువంటి వాడు పడుకున్నాడు అక్కడ. ఇదేంటిది, ఇంతగా పరిగెత్తుకొని వచ్చి ఇంత దూరం వచ్చేసి అలసిపోయి ఇక్కడ పడుకున్నాడే. ఆ మూర్ఖుడు తలిచి అనుకున్నాడు లోపల. ఆ వ్యక్తి శ్రీకృష్ణుడే అని భావించాడు. కృష్ణుడి రూపంతోనే, కృష్ణుడిని ఇంత దూరం పరిగెత్తుకొని చూశాడు కదా, అదే రూపం కంట్లో ఉండిపోయింది వాడికి. ఇక ఎక్కడ చూసినా అదే రూపం కనపడుతుంది వాడికి. ఏంటి నిద్రిస్తున్నాడు ఇక్కడ పడుకొని, ఇంత తొందరగా ఎట్లా పడుకున్నాడు, అసలు ఇంత తొందరగా పడుకొని నిద్ర చేస్తున్నాడే. నిద్రిస్తున్నటువంటి ఆయనను కాలితో గట్టిగా తన్నాడు. ఇక్కడ దొరికావా నువ్వు అని. హరివంశంలో శ్రీకృష్ణుడు ముచ్చుకుందుడి తల వైపు నిలబడినట్లు చెప్పబడుతుంది. అక్కడ ఈ హరివంశంలో వేరే విధంగా చెప్తారు, పర్వాలేదు, అంతా ఒకటేనే. మొత్తానికి స్పర్శ తగిలింది. చాలా కాలం నుండి నిద్రిస్తున్నటువంటి ఆయన నిద్ర నుండి మెల్లగా లేచి కన్నులు తెరిచి నలువైపులా చూస్తూ పక్కనే నిలబడినటువంటి కాలయవుడిని చూశాడు ముచ్చుకుందు. నిద్ర చెడగొట్టినందుకు కోపించినటువంటి, నిద్ర చెడిపోయింది కదా, నిద్రలో ఎవరైనా లేపితే ఎంత కోపం వస్తుందో, ఎంత దగ్గర వాళ్ళైనా కూడా లేపితే చాలా విసుగ్గుంటారు, వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది. ఆయన యొక్క చూపు ఆ కాలయవనుడిపై పడింది. వెంటనే ఆయన దేహం నుండి అగ్ని పుట్టి క్షణంలో కాలయవనుడి కాల్చివేసింది. అది వాడు బూడిదైపోయాడు అన్నాడు సుఖమహర్షి. లేకపోతే వాడు చచ్చేవాడా? ఇక్కడ చూడండి, ఎవరు కనపడతారో ముందుకు చెప్పుకొని వస్తారు. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఇలా అడిగాడు, ఓ మహర్షి,
కాలయవనుణ్ణి కాల్చివేసినటువంటి ఆ పురుషుడెవరు? ఆయన ప్రభావం ఎటువంటిది? ఆయన గుహలోకి చేరి పడుకోవటానికి కారణం ఏమిటి? ఆయన ఎవడి పుత్రుడు అని అడిగాడు. ఆ ప్రశ్నకు సుఖమహర్షి ఇలా సమాధానం చెప్తున్నాడు. ఆ గొప్ప వ్యక్తి మాంధాత యొక్క పుత్రుడు, ముచుకుందుడని ప్రసిద్ధికెక్కినవాడు. వాడు ముచుకుందుడని పేరు. సత్యమైన ప్రతిజ్ఞ గలవాడు, ధర్మబద్ధంగా యుద్ధం చేసేవాడు ఈ ముచుకుందుడు. ఒకనాడు రాక్షసుల వల్ల భయపడ్డ ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు తమను రక్షించమని ఆయన్ను కోరారు. రాక్షసుల బారి నుండి ఆయన దేవతలను చాలా కాలం రక్షించాడు. అంత శక్తివంతుడు ముచుకుందుడు. తర్వాత వారికి స్వర్గలోక రక్షకుడిగా కుమారస్వామి లభించాడు. తర్వాత తన రక్షణ చేస్తూ సందర్భంలో కుమారస్వామి లభించాడు. అప్పుడు వారు ముచుకుందుడితో ఇట్లా చెప్తున్నారు, ఓ రాజా, మమ్మల్ని రక్షించడం అనేటువంటి కష్టాన్ని విడిచిపెట్టి విశ్రాంతి తీసుకో. ఓ వీరుడా, నువ్వు మానవ లోకంలో ఎలాంటి అడ్డంకులు శత్రువులు లేని రాజ్యాన్ని విడిచిపెట్టి మమ్మల్ని రక్షించటానికే అన్ని కోరికలను విడిచిపెట్టావు కదా రాజా. ఇప్పుడు మమ్మల్ని రక్షించడానికి కుమారస్వామి వచ్చారు. ఇక దేవతలకు ఏ కష్టం ఉండదు. దేవసేనాధిపతి ఆ కుమారస్వామి. ఆయన వచ్చాడు కాబట్టి నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకో. నీ కాలం నాటి పుత్రులు, భార్యలు, బంధువులు, మంత్రులు, సలహాదారులు, ప్రజలు ఎప్పుడో కాలం చేశారు. వారెవరు కూడా ఇప్పుడు లేరు, అయిపోయింది. కాలో బలీయాన్ బలినాం భగవానీశ్వరో వ్యయ ప్రజా కాలయతే క్రీడన్ పశుపాలో యథా పశూన్. నారాయణ నారాయణ నారాయణ. హరే కృష్ణ.